అండి. అందరికీ నమస్కారం. ఇంతకుముందు మనము పార్ట్ 1 గురించి చదువుకున్నాం కదండీ! ఇప్పుడు పార్ట్ 2 గురించి చదువుకుందాము. మల్లిక ఇంటి దారి చిత్తుపట్టం. లైలా, మల్లిక నిజామాబాద్‌లో జరిగిన రెడ్ క్రాస్ సేవా కార్యక్రమంలో కలుసుకున్నారు. అక్కడ వాళ్ళు సన్నిహిత మిత్రులుగా మారారు. మల్లిక వెంకటపురం గ్రామంలో, లైలా ఆదిలాబాద్ జిల్లాలో నివసిస్తున్నారు. రాబోయే దిశలో సెలవులో మల్లిక ఇంటికి లైలా వెళ్ళాలనుకుంది. మీ ఊరి బస్టాండ్ నుంచి మీరు ఇంటికి ఎలా చేరుకోవాలో తెలియజేయమని మల్లికకు ఉత్తరం రాసింది లైలా. స్నేహితురాలు తన ఇంటికి వస్తుందని తెలిసి మల్లిక సంతోషపడింది. మల్లిక తన ఇంటి దగ్గర మార్గాన్ని చూపిస్తూ గీసిన చిత్రపటంతో తన జవాబును లైలాకు పంపింది. చూడండి, ఈ పసుపు రంగులో మనం ఇంతకుముందు ఒక చదువుకుంది, రెండవదండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వీటిలో ఉన్న ప్రశ్నలు కూడా మనకి టెట్లో వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిదీ మనకి బుక్లో ప్రతిదీ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. చిత్తుపటం సహాయంతో బస్టాండ్ నుంచి మల్లిక ఇంటికి మీరు చేరగలరా? మల్లిక ఇంటి చేరడానికి లైలా ఎన్ని మలుపులు తిరిగింది? ఆ మలుపులో ఏమైనా కొండలు గుర్తులు ఉన్నాయా? పై చిత్రపటంలో చూపించిన భవనాలు వాస్తవ పరిమాణంలో ఉన్నాయా? లైలా ఏ దిశగా నడిచిందో చెప్పగలరా? ఉత్తరానిక, తూర్పుక? బస్టాప్ నుంచి మల్లిక ఇంటికి ఎంత దూరమో చెప్పగలరా? ఇక్కడ చూడండి, వీటిలో ఉన్న ఇవి ఉన్నాయి కదండి, బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి కదండి. బజారు, ఆట స్థలము, బస్ స్టాపు, మార్కెటు, ఇల్లు, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వీటిలో కొంచెం కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. ఈ చిత్రంలో కూడా కానీ ఇవి ఉన్నాయి కానీ చిత్రాలు కూడా మనం చాలా ఇంపార్టెంట్. ఈ గుర్తులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కూడా మనము నేర్చుకోవాలండి. ప్రతిదీ మనము ఒక్కసారి జస్ట్ ఇట్లా అబ్జర్వ్ చేస్తూ రీడింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ మనము పై చిత్రపటం ఆధారంగా చివరి 2 ప్రశ్నలకు జవాబు చెప్పలేం. లైలకు ఇదే సమస్యగా మారింది. బస్టాప్ నుంచి మల్లిక ఇంటికి ఎంత దూరమో ఆమె ఆలోచనకు అందలేదు. చాలా దూరం నడిచి మల్లిక ఇంటికి చేరుకొని, మల్లిక, నేను అలసిపోయాను. చిత్తుపటంలో నువ్వు దూరాన్ని తెలపలేదు. ఇంత దూరం అని తెలిస్తే ఆటో ఎక్కేదాన్ని అని లైలా అన్నది. దూరాన్ని తెలపడం మర్చిపోయాను. ఏమీ అనుకోకు లైలా. భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడైనా వస్తే నువ్వు ఆటో ఎక్కి దక్షిణ వెంకటపురం వెళ్ళాలని చెబితే సరిపోతుందని మల్లిక చెప్పింది. అది దక్షిణ వెంకటపురము, ఉత్తర వెంకటపురము నాకెలా తెలుస్తుందని లైలా అడిగింది. అది చాలా సులభం. ఇప్పుడు నువ్వు ఈ గ్రామానికి దక్షిణ దిశను మా ఇంటికి చేరుకున్నావు. దీనికెదురుగా ఉన్న దిశే ఉత్తరం. ఒక ప్రదేశానికి వివిధ దిక్కులను కనుక్కోవడం ఎలాగో నీకు తెలుసా అని మల్లిక అంది. మీ పాఠశాల నుంచి మీ ఇంటికి దారి చూపుతూ చిత్తిపటాన్ని గీయండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి తూర్పు, దక్షిణ, ఉత్తరం ఇవన్నీ ఉన్నాయి కదండి. సూర్యుడు ఇక్కడ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, దిక్కులు. ఈ చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. వీటిలో నుంచి కూడా మనకి వచ్చే అవకాశం దిక్కులను గుర్తించడం అనేది. దిక్కులను చాలా ఇంపార్టెంట్. మధ్యలో నిలబడిన బాలిక ఉదయిస్తున్న సూర్యుడిని ఎదురుగా ఉన్నది. ఇప్పుడు క్రింది పట్టికకు పూరించండి. ఇక్కడ చూడండి, ఈ పట్టిక ఉంది కదండి. ఈ పట్టిక కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. వీటిలో కొంచెం కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, వరుస సంఖ్య, దిక్కు, తూర్పు, దక్షిణం, ఉత్తరం. ఇక్కడ చూడండి, దిశ,